హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మదనపల్లి మస్తీ. సో ఎవ్రీ వీక్ మన ఛానల్లో వచ్చేసి ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ as థియేటర్ మూవీ అప్డేట్స్ అయితే ఇస్తాము. సో ఆ వీక్లో రిలీజ్ అవబోయేవి. సో డెఫినెట్లీ ఎవరైనా మిస్ ఏంటి ఇంతకుముందు వెళ్ళి చూసుకోండి, వాచ్ చేయండి. అండ్ అలాగే ఈ వారం కూడా ఓటీటీ మూవీస్ ఏంటి అండ్ థియేటర్ మూవీస్ ఏవి రిలీజ్ అవుతున్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం గైస్. సో లెట్స్ సీ ద వీడియో. సో దానికన్నా ముందు డెఫినెట్లీ మన పబ్లిక్ టాక్ని ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో, సో ఈవెన్ మన సలార్ సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా దుమ్ము లేపుతుంది మన ఛానల్లో. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. జెన్యున్ పబ్లిక్ టాక్ అయితే ఇస్తున్నాము. ద సేమ్ టైం పబ్లిక్ టాక్ సపోర్ట్ చేసినట్టే ఈ రివ్యూస్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ రివ్యూస్ ఇస్తున్నాం మేము. అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే గైస్, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి వినండి. సో ఇది ఫ్యాన్స్ కోసం మాత్రం కాదు నేను చెప్తున్నది, అది ఒక మూవీ లవర్గా నేను చెప్తున్నాను, నా ఒపీనియన్ అంతే అది. సో మీరు తీసుకుంటే తీసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేయండి, పర్లేదు. ఎందుకంటే సినిమాని డిసైడ్ చేసే మనం కాదు, ఫైనల్గా ఆడియన్స్. సో వాళ్ళు బాగుంది, డబ్బులు వచ్చాయంటే సినిమా హిట్, లేదంటే కదా ఫ్లాప్, అంతే అనమాట. సో ఓవరాల్గా నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే. సో ఏదైనా కానీ పర్సనల్గా తీసుకోకండి దయచేసి గైస్. సో అదే అనమాట, ఏ సినిమాకి సంబంధించిందైనా నా పర్సనల్ ఒపీనియన్. నన్ను నమ్మితే ఫాలో అవ్వండి, లేదంటే ఆ వీడియోస్ వరకు ఇగ్నోర్ చేయండి, నో ప్రాబ్లం. నా పర్సనల్ ఒపీనియన్ మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి, జస్ట్ ఇగ్నోర్ ఇట్ గైస్, నో ప్రాబ్లం. లెట్స్ స్టార్ట్ విత్ ఓటీటీ మూవీస్ ఆఫ్ దిస్ వీక్. సో గైస్, ఇలాగే ఎవ్రీ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. పబ్లిక్ టాక్ అయినా కానీ, నేను ఇచ్చే అప్డేట్స్ కానీ, ఏదైనా రివ్యూ కానీ, నా పర్సనల్ రివ్యూ కానీ ఏదైనా కానీ డెఫినెట్లీ మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే మాకు కూడా కొంచెం వేరే కంటెంట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది గైస్. సో డెఫినెట్లీ మర్చిపోకండి గైస్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ని విజిట్ చేసి జెన్యూన్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అది కూడా చెప్తాను నేను. ఓకే, ఓటీటీ మూవీస్ మనం వెళ్ళిపోతే మంగళవారం ఓటీటీ. సో ఇది వచ్చేసి మంగళవారం మూవీ వచ్చేసి మనకు ఆల్రెడీ థియేటర్లో వచ్చింది అండ్ అలాగే హిట్ కొట్టింది అనమాట. ఆ మూవీ వచ్చేసి మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో December 26 నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. 26th అంటే క్రిస్మస్ నెక్స్ట్ డే నుంచి అవుతుంది ఆల్రెడీ. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది, ఆల్ లాంగ్వేజెస్ అనమాట. జస్ట్ చెక్ ఇట్, మంగళవారం ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే అన్నపూర్ అని, ఇది నయనతార లీడర్లో చేసిన మూవీ. ఇది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో December 29th నుంచి ఆల్ లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో జస్ట్ చెక్ ఇట్ గైస్. అండ్ అలాగే 12th ఫెయిల్ అని ఒక మూవీ, ఇది వచ్చేసి మనకి హిందీ బేస్డ్ మూవీ. ఇది December 29th డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే రాబోతుంది. బట్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అనుకుంటున్నాను నేను, తెలుగు కూడా ఇవ్వచ్చు, మాక్సిమం మల్టిపుల్ లాంగ్వేజ్ కూడా ఇస్తారనుకుంటున్నాను, వెయిట్ చేద్దాము. సో 12th ఫెయిల్ మూవీ. సో మంచి టాక్ అయితే ఉంది ఆల్రెడీ హిందీలో ఇది మూవీది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కేడా కోలా అనే మూవీ. ఇది వచ్చేసి మనకు December 29th నుంచి అయితే ఆహా ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఆహాలో ఒకసారి చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే జియాంగ్ సియాంగ్ క్రియేచర్ అనే ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్. ఇది వచ్చేసి December 22nd నుంచి ఆల్రెడీ అవుతుంది పార్ట్ 1. సో December 22nd నుంచి మల్టిపుల్ లాంగ్వేజ్లో ఉంది. సో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి చెక్ చేసుకోండి గైస్. సో నెట్ఫ్లిక్స్ సిరీస్, ఒక థ్రిల్లర్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మనీ హైస్ట్ బెర్లిన్. సో ఇది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో December 29th నుంచి అయితే రాబోతుంది. ఇది కూడా ఒక సిరీస్, బట్ మల్టిపుల్ యాడ్లో కూడా డౌట్గా ఉంది. సో చూడాలి ఒకసారి, మల్టిపుల్ యాడ్లో ఉండకపోయినా హిందీ ఇంగ్లీష్ అయితే పక్కా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సగలేటి కథ అనే ఒక మూవీ. అది ఆల్రెడీ ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ లాస్ట్ వీకే ఇచ్చారు, యాక్చువల్లీ సడన్గా స్టాప్ చేశారు. ఇప్పుడైతే స్ట్రీమింగ్ అవుతుంది ఆల్రెడీ, ఒకసారి చెక్ చేసుకోండి సగలేటి కథ ఈటీవీ విన్ యాప్లో. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సప్తసాగరాలు దాటి సైడ్ బి. సో ఈ మూవీ ఆల్రెడీ నేను లాస్ట్ వీకే చెప్పాను రావచ్చు అని చెప్పి, బట్ మేబీ సలార్ వల్ల అనుకుంటా, మేబీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకుని పోస్ట్పోన్ చేశారు. ఈ వీక్ రావచ్చు అనుకుంటున్నాను. సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఇస్ December 29th అనమాట. ఈ మూవీ కూడా సప్తసాగరాలు దాటి సైడ్ బి రావచ్చు. ఆల్రెడీ సైడ్ ఏ ఉంది, సైడ్ ఏ చూసి సైడ్ బి చూడండి గైస్. సో అది సడన్గా అనౌన్స్ అవుతుంది కాబట్టి నేను ముందే చెప్తాను, December 29, 30 అలా చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే టైగర్ 3 అనే మూవీ. మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, సల్మాన్ ఖాన్ గారి టైగర్ 3 ఆల్రెడీ థియేటర్లో వచ్చింది అండ్ పర్లేదు మంచి స్టాక్ అయితే వచ్చింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్లో December 31st నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో December 31st మ్యాక్సిమం మల్టిపుల్ యాడ్ అయితే పక్కా ఉంటుంది. సో డెఫినెట్లీ ఎవరైనా మిస్ అయితే థియేటర్లో ఖచ్చితంగా వాచ్ చేయండి గైస్. క్యో గయే హుమ్ కహాన్. సో క్యో గయే హుమ్ కహాన్. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో December 26 నుంచి అయితే అలా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇది తెలుగులో కూడా ఉంది, అనన్య పాండే లీడర్లో చేసిన మూవీ ఇది. సో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ వాచ్ ఇట్ గైస్ ఆన్ నెట్ఫ్లిక్స్. అదే అనమాట ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ మనం థియేటర్ మూవీస్ అయితే చూద్దాం. థియేటర్ మూవీస్ కూడా ఈ వారం మీకు తెలిసింది ఆల్రెడీ డెవిల్ కొన్ని మూవీస్ ఉన్నాయి, బట్ చిన్న మూవీస్ అయితే చాలా రాబోతున్నాయి, ఒకసారి చూసేద్దాం. ఓకే, December 29th డెవిల్ మూవీ అయితే రాబోతుంది. సో డెవిల్ మూవీ మనకు ఇంతకుముందు బింబిసారతో మంచి హిట్ కొట్టారు, మధ్యలో అమిగోస్ అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకు డెవిల్ మూవీతో రాబోతున్నారు కళ్యాణ్ రామ్ గారు. చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. సో నెక్స్ట్ మనం చూసుకుంటే బబుల్ గమ్ అనే మూవీ, తెలిసిందే కదా, సుమా గారి సన్, ఆయన లాంచ్ అవుతున్నారు December 29th. సో ఈ మూవీ కూడా రాబోతుంది. ఇది ఒక రొమాంటిక్ ఏ రేటెడ్ మూవీ, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఉమాపతి అని ఒక మూవీ, స్మాల్ బడ్జెట్ మూవీ, ఇది December 29th అయితే రాబోతుంది. నెక్స్ట్ గేమాన్ అని ఒక మూవీ, ఇది December 29th రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సర్కార్ నౌకరీ అనే మూవీ, ఈ మూవీ వచ్చేసి January 1st అయితే రాబోతుంది, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కరెన్సీ నగర్ అనే మూవీ, ఇది December 29th రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రైట్ అనే మూవీ, ఇది December 30th రాబోతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వ్యూహం మూవీ రాబోతుంది పార్ట్ 1 December 29th, అంటే పాలిటిక్స్ ముందు రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ. సో పార్ట్ 1 December 29th అయితే రాబోతుంది. సో ఒకసారి
కోర్స్ ఇది పొలిటికల్ సెటైరికల్ అలా ఉంటది కాబట్టి ఒకసారి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఆళ్ళు చూడండి గైస్. సో 'వ్యూహం' అనే మూవీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే 'వెంకీ' రిలీజ్. ఇది డిసెంబర్ 30th రాబోతుంది. 'వెంకీ' మూవీ రిలీజ్. అప్పట్లో మంచి ఫన్ రైటర్ ఇది. సో ఆ మూవీ 'రవితేజ అన్న' ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల రావచ్చు, రాకపోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే 'శివాజీ' రిలీజ్. సో ఆల్రెడీ చాలా సార్లు పోస్ట్‌పోన్ అయింది. ఈవెన్ రజనీకాంత్ గారి బర్త్‌డే కూడా పోస్ట్‌పోన్ అయింది. ఇప్పుడు డిసెంబర్ 31st అయితే థియేటర్స్ రాబోతుంది. సో 'శివాజీ' రిలీజ్, డోంట్ మిస్ ఇట్ గైస్. ఇఫ్ యూ హావ్ మిస్డ్ ఇన్ థియేటర్స్ డెఫినెట్లీ వాచ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఆల్రెడీ మేబీ చూసే ఉంటారు. బట్ థియేటర్‌లో చూడడం ఈ మూవీ నిజంగా బావుంటది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని ఎంతో బావుంటది. అప్పట్లో పెద్దగా ఆడలేదు గానీ, మన తెలుగులో అయితే పెద్దగా ఆడలేదు గానీ, బట్ తమిళ్‌లో ఊపేసిందనమాట. సో ఈ మూవీ మనకు డిసెంబర్ 31st రిలీజ్ చేయబోతున్నారు. సో అది గైస్ ఈ వారం మా ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ as థియేటర్ మూవీ అప్డేట్స్. మా అప్డేట్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. డోంట్ మిస్ సలార్ పబ్లిక్ టాక్. మన వీడియోస్ ఆల్రెడీ పెడుతూనే ఉన్నాం కంటిన్యూస్‌గా. ఒకసారి చెక్ చేసుకోండి, షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ. సో సలార్ మూవీ మొత్తానికైతే హిట్ కొట్టేసింది. ఇంక ఎన్ని కోట్లు వస్తదనేది మనం తెలీదు. వెయిట్ చేయాలా. అండ్ అలాగే పర్సనల్ రివ్యూ కూడా షేర్ చేసుకున్నాం. చెప్పాను కదా, ఫ్యాన్స్ కోసం అయితే కాదు. డెఫినెట్లీ మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి గైస్. సారీ ఫర్ దట్. థాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ విత్ అనదర్ వీడియో. థాంక్ యూ.